ఈ నెల 5న కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ డైవర్షన్ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో భాగంగా పార్కు చుట్టూ ట్రాఫిక్ పర్యవేక్షణ కోసం వన్ వే ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. రానున్న రోజుల్లో ట్రయల్ రన్ రూట్లో వాహనాల రాకపోకలు కొనసాగిస్తామని ప్రజలు గమనించాలని సూచించారు. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టే వరకు ట్రయల్ రన్ రూట్లో ప్రయాణించాలని, బ్రిడ్జ్ నిర్మాణానికి సహకరించాలని సూచించారు సిపి. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ కంజెషన్ జరగకుండా ఉండడానికి తెలంగాణ ప్రభుత్వం హజ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా 7 ఫ్లైఓవర్స్ మరియు అండర్ పాసెస్ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ కన్స్ట్రక్షన్ జరిగే టైంలో ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఏం చేయవచ్చని ఆలోచన చేస్తా ఉన్నాము. దానిలో భాగంగా ఈ కేబీఆర్ చుట్టూ వన్ వే చేయవచ్చా అని స్టడీ చేయడం జరిగింది. దీనిలో సిమ్యులేషన్ స్టడీస్ ఆల్రెడీ చేసినాము. ఇక్కడ జరిగే ఎగ్జాక్ట్ ట్రాఫిక్ని కెమెరాస్ ద్వారా రికార్డ్ చేస్తూ కంప్యూటర్లు దాన్ని సిమ్యులేషన్ చేస్తూ వన్ వే చేస్తే ఫ్లో ఎలా ఉంటుంది, మనకి కంజెషన్ తగ్గుతుందా లేదా అని అది పాజిటివ్గా ఉంది ఆ రిజల్ట్. సో కంప్యూటర్లు స్టడీ చేసి ఇమీడియట్ మనం దాన్ని స్టార్ట్ చేస్తే సరిపోదని ఒక ఉద్దేశంతో పైలట్ స్టడీ చేయాలి. ఒకరోజు మనము ఈ కేబీఆర్ చుట్టూ వన్ వే చేస్తూ పైలట్గా దాన్ని గ్రౌండ్లో ఇంప్లిమెంట్ చేసి చూడాలి, ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నది చూడాలని ఈ కమింగ్ సండే మార్నింగ్ 11 o'clock నుంచి ఒక 1 o'clock వరకు 2 hours ఈ కేబీఆర్ చుట్టూ ట్రాఫిక్ని వన్ వే చేస్తూ పైలట్ స్టడీ చేయబోతున్నాము. దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ నెంబర్ 2లో ఎవరైనా వస్తున్నారంటే అండ్ 2 నుంచి వచ్చి వాళ్ళు చెక్ పోస్ట్కి వెళ్ళేవాళ్ళు, లేకపోతే రోడ్ నెంబర్ 45కి వెళ్ళేవాళ్ళు, కేబీఆర్ ఎన్టీఆర్ భవన్ నుంచి రైట్ ఉండదు, వాళ్ళు లెఫ్ట్ తీసుకొని టువర్డ్స్ బసవతారకం, అగ్రసేన్ స్టాచ్యూ, బీవీబీ, అక్కడ 45 అలా వెళ్ళిపోవాలి. అలాగే ఒకవేళ వాళ్ళు రోడ్ నెంబర్ 45లో వస్తున్నారు, వాళ్ళకి ఇక్కడ అగ్రసేన్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలంటే అక్కడ రైట్ ఉండదు, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని చెక్ పోస్ట్, రైట్ కేబీఆర్ పార్క్, బసవతారకం, దెన్ అగ్రసేన్ అలా వెళ్ళాల్సి వస్తుంది. సో ఎంటైర్ కేబీఆర్ పార్క్ చుట్టూ మనం వన్ వే నడపాలని ప్లాన్ చేస్తున్నాం. సో ఆ రోజుకి కావాల్సిన సైనేజెస్ కానీ, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ కానీ, బందోబస్తు కానీ, ప్రజలకి కన్ఫ్యూషన్ లేకుండా ఉండడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నాము. చిన్న వీడియో కూడా తయారు చేసి ప్రజలకు ఇస్తాము, ఏమైనా కన్ఫ్యూషన్ ఉంటే. ఆ వాలంటీర్స్ కూడా ఒక 100 మందిని కేబీఆర్ చుట్టూ పెడుతున్నాము. ఒకవేళ గైడ్ చేయడానికి ఏమైనా కన్ఫ్యూషన్ ఉంటే వాళ్ళని గైడ్ చేయడానికి వాలంటీర్స్ని కూడా పెట్టడం జరుగుతుంది. సో ఇది ఈ స్టడీ చేసి అప్పుడు డ్రోన్తో కూడా విజువల్స్ తీసుకుంటాము. కొన్ని ప్లేసెస్లో మనకి మర్జింగ్ పాయింట్స్లో మీడియన్స్ ఇవేని కట్ చేయాల్సి ఉంటాయి. ఈ ప్రాజెక్టులు ఆల్రెడీ కట్ చేయాల్సిన అవసరం ఉంది మనకి మీడియన్లో. బట్ ఈ వన్ వే నడపాలంటే అక్కడక్కడ మర్జింగ్ ప్లేసెస్లో మనకి మీడియన్స్ కట్ చేయడము, ఆ రోటరీ సైజెస్ తగ్గించడం అలాంటి అవసరాలు ఉంటాయి. సో ఈ 2 hours మనం ట్రాఫిక్ నడిపించేటప్పుడు మనకు తెలుస్తుంది ఎక్కడెక్కడ మీడియన్స్ ఎంత దూరం కట్ చేయాల్సి వస్తుంది, ఎక్కడ మనకి ఇంజనీరింగ్ ఇంప్రూవ్మెంట్స్ చేయాల్సి ఉంటుంది, ఎక్కడ చిన్న చిన్న స్ట్రక్చర్స్ రిమూవ్ చేయాల్సి ఉంటుంది అన్నది తెలుస్తుంది. ఈ 2 hours స్టడీ తర్వాత జిహెచ్ఎంసీ వారి సహాయంతో అది కూడా రిమూవ్ చేసిన తర్వాత పర్మనెంట్గా ఈ వన్ వేని ఇంప్లిమెంట్ చేద్దాము, పాజిటివ్గా ఉండే ఇంప్లిమెంట్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ పైలట్ స్టడీ చేయడం జరుగుతుంది. సో దీనిలో ఒక్క ప్రాబ్లమ్, కన్ఫ్యూషన్ రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 నుంచి వచ్చేవారు ఒకవేళ రోడ్ నెంబర్ 36కి వెళ్ళాలంటే అక్కడ రైట్ టర్న్ ఉండదు. సో వారు వెంకటగిరి కాలనీ క్రాస్ రోడ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి రైట్ టర్న్ తీసుకొని టువర్డ్స్ అల్కజార్ ప్లాజా వెళ్ళి అక్కడి నుంచి 36కి వెళ్ళొచ్చు. లెఫ్ట్ కానీ రైట్ కానీ అక్కడ ఓపెన్ చేస్తాము, వాళ్ళు రోడ్ నెంబర్ 36కి వెళ్ళొచ్చు. సో ఆ కన్ఫ్యూషన్ కూడా లేకుండా సైనేజెస్ పెట్టి గైడ్ చేస్తాము. ఇప్పుడు ఓన్లీ 2 hours స్టడీ చేస్తున్నాం సండే. వన్స్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మనకి కన్స్ట్రక్షన్ అయ్యే వరకు డెఫినెట్లీ పెట్టాల్సి వస్తుంది. బికాస్ ఈ క్యారేజ్ వే మొత్తం తగ్గిపోతుంది. మీరు రోడ్ నెంబర్ 2లో కూడా చూస్తున్నారు, ఆ క్యారేజ్ వే తగ్గితే డెఫినెట్లీ మనకి కంజెషన్ పెరుగుతుంది. ఎన్టీఆర్ కేబీఆర్ చుట్టూ మనకి కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు డెఫినెట్లీ
ప్రాబ్లం అవుతుంది. సో కమ్యూటర్స్కి మినిమం ఇన్కన్వీనియన్స్ ఉండే విధంగా ఎలాగైనా ఫ్లైఓవర్స్ అంతా వచ్చిన తర్వాత ఈజీగా అయిపోతుంది. బట్ ఆ కన్స్ట్రక్షన్ టైం ఏదైతే ఉందో అప్పుడు ఈ వన్ వే చేస్తే బెటర్ అని చేస్తాం. ఇప్పుడు జర్నలిస్ట్ కాలనీ నుంచి వచ్చి మీరు 45 దగ్గర లెఫ్ట్ తీసుకొని యూటర్న్ తీసుకొని టువర్డ్స్ చెక్ పోస్ట్ రావాలి. ఈ స్టడీలు ఈ వన్ వే చేస్తే మాత్రం అక్కడ లెఫ్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, స్ట్రైట్ టు స్ట్రైట్ నడిపిస్తాం. అలాగే అక్కడ కూడా అగ్రచేన్ నుంచి వెళ్ళే వాళ్ళు మళ్ళీ జర్నలిస్ట్ కాలనీ వైపు వెళ్ళాలంటే బీవీటీ దగ్గర లెఫ్ట్ టర్న్ తీసుకొని ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దగ్గర మీరు యూటర్న్ తీసుకొని రావాలి. అది కూడా అవసరం లేదు, స్ట్రైట్ టు స్ట్రైట్ నడిపిస్తాం. సిమ్యులేషన్ స్టడీలో అయితే మనకి పాజిటివ్గా వచ్చింది. ఇప్పుడు మన క్యారేజ్ వే కూడా పెరుగుతాయి, లేన్స్ కూడా పెరుగుతుంది, ఎక్కడ సిగ్నల్ కూడా ఉండదు, కాబట్టి పాజిటివ్గానే ఉంటుంది అని మేము నమ్ముతున్నాం. ఇంకా మనం ఇంప్లిమెంట్ చేస్తే తెలుస్తుంది. బట్ పైలట్ స్టడీలు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంది. ఒకసారి పర్మనెంట్గా ఇంప్లిమెంట్ చేస్తే ఆ హ్యాబిట్ ఫార్మేషన్ రావడానికి ఒక నెల రోజులు పడుతుంది, దాని తర్వాత సాఫీగా వెళ్ళిపోతుంది. ఈ కన్ఫ్యూషన్ లేకుండా వెళ్ళాలంటే కొన్ని డేస్లు చేయాల్సిన వస్తుంది. సో అప్పుడు చాలా కేయాటిక్ అయిపోతుంది. కాబట్టి మనకి ఎక్కడెక్కడ మన ఉద్దేశం ఏంటంటే ఈ ఫ్రిక్షన్ ఎక్కడెక్కడ వస్తుంది, డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ ఎక్కడెక్కడ వస్తుంది అవి స్టడీ చేయడము, ఎక్కడ మధ్యలో ఉన్న మీడియన్స్ ఎంత దూరం కట్ చేయాలన్నది మనం తెలుసుకోవడము. అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కేబీఆర్ పార్క్ ముందుకు ఉంది, ఇక్కడ ఈ ఐలాండ్లు ట్రాఫిక్ అంబర్లా ఇవన్నీ రిమూవ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు వన్ వే చేసేటప్పుడు. సో అలాంటి స్ట్రక్చర్స్ ఎక్కడెక్కడ రిమూవ్ చేయాలి ఇవి స్టడీ చేయడానికి మనం ఒక 2-3 అవర్స్ చేస్తే సరిపోతుంది. అవసరం ఉంటే ఇంకా చేస్తాం. ఒకవేళ మాకు ఆ స్టడీ సరిపోవట్లేదు ఇంకా చేయాల్సిన అవసరం ఉంటే చేస్తాం.